డాక్టర్, సిట్యుయేషన్ జారిపోకముందే ఎలా తెలుసుకోవాలి కిడ్నీ ఫెయిల్ అయిందని? ఒకవేళ తెలుసుకుంటే ఏమైనా అది ఇంకా సివియర్ అవ్వకుండా జాగ్రత్తలు తీసుకునే అవకాశం ఉంటుందా? ఖచ్చితంగా ఉంటుందండి. కాకపోతే దీనికంటే ముందు మనం ఏం చేయాలంటే, ఎవరికి కిడ్నీ సమస్య వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది అనేది మనం తెలుసుకోవాలి. రైట్. సో, నార్మల్‌గా ఎవరైతే దీర్ఘకాలిక సమస్యలతో బాధపడుతూ ఉంటారో, డయాబెటిస్ కానీ, హైపర్ టెన్షన్ కానీ, లేదంటే ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ కిడ్నీ డిసీజ్ అంటే ఇళ్లలో ఎవరికైనా వేరే వాళ్ళకి కొన్ని వంశపారంపర్యంగా వచ్చే డిసీజెస్ ఉంటాయి. అట్లాంటివి కూడా ఉంటే గనక వాళ్ళు జాగ్రత్త పడాలి. సో, జనరల్‌గా మనకి మెజారిటీ ఆఫ్ ద కేసెస్‌లో డయాబెటిస్, హైపర్ టెన్షన్ అనేది మోస్ట్ కామన్ కాజ్ కిడ్నీ ఫెయిల్యూర్‌కి. సో, ఇట్లాంటి వాళ్ళలో మనం ఏం చేస్తామంటే, ప్రతి డయాబెటిక్ అండ్ హైపర్‌టెన్సివ్‌కి ఎవ్రీ ఇయర్ ఒకసారి ఒక యూరిన్ టెస్ట్ చేయమని చెప్తాము. సో, ఒకేసారి క్రియాటిన్ పెరిగిపోదు ఎప్పుడు మనకి. అండ్ క్రియాటిన్ పెరిగేది కూడా చాలా స్లోగా పెరుగుతుంది. సో, మనం ఎవ్రీ ఇయర్ క్రియాటిన్ యూరిన్ టెస్ట్ చేస్తే యూరిన్‌లో ప్రోటీన్ లీక్ అవుతుంది ఫస్ట్ డయాబెటిక్ పేషెంట్స్‌కి, హైపర్‌టెన్సివ్ పేషెంట్స్‌కి. దట్స్ ద ఫస్ట్ స్టెప్ ఆఫ్ కిడ్నీ ఫెయిల్యూర్. ఓకే. అప్పుడు కూడా మనకి క్రియాటిన్ పెరగదు. నార్మల్‌గానే ఉంటుంది. అందరూ అనుకుంటారు క్రియాటిన్ పెరిగితేనే కిడ్నీ ఫెయిల్యూర్ అన్నట్టు. సో, కిడ్నీ ఎఫెక్ట్ అవ్వడం అంటే యూరిన్‌లో ప్రోటీన్ వచ్చినా కూడా కిడ్నీ ఎఫెక్ట్ అవుతుంది. ఓకే. సో, దట్స్ ద ఫస్ట్ స్టెప్. సో, ఆల్ డయాబెటిక్ పేషెంట్స్, హైపర్‌టెన్సివ్ పేషెంట్స్, వేరే దీర్ఘకాలిక సమస్యలు, రికరెంట్‌గా ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయి, యూరిన్‌లో ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయి, రికరెంట్‌గా స్టోన్స్ ఫామ్ అవుతున్నాయి, మూత్రంలో రాళ్ళు పడుతున్నాయి, అట్లాంటి వాళ్ళు కూడా ఎవ్రీ ఇయర్ యూరిన్ టెస్టు, క్రియాటిన్ టెస్ట్ చేసుకుంటే వాళ్ళని తొందరగా ఐడెంటిఫై చేయొచ్చు. తెలుసుకోవచ్చు. సిమ్టమ్స్ ఏమి ఉండవా డాక్టర్ దీనికి? అన్ఫార్చునేట్లీ కిడ్నీ పేషెంట్స్లో ఏమవుతుందంటే లాస్ట్ కిడ్నీ 70-80% డ్యామేజ్ అయ్యేంత వరకు మనకు సిమ్టమ్స్ తెలియవు. సో, వెరీ రేర్లీ 3-4 క్రియాటిన్ అంటే 40-50% డ్యామేజ్ అయిన తర్వాత కొంతమందికి సిమ్టమ్స్ తెలుస్తుంటాయి. ఇది మోస్ట్లీ డయాబెటిక్స్లో జరుగుతూ ఉంటుంది అనమాట. కానీ చాలా ప్రమాదం కదా. అంటే ముందే బీపీ, షుగర్ లేకపోతే వంశపారంపర్యంగా వచ్చే డిసీజెస్ లేకపోయినా కూడా ఈ ప్రాబ్లం ఫేస్ చేసే అవకాశం ఉంది కాబట్టి చాలా తక్కువ. అంటే ఇప్పుడు జనరల్గా ఇప్పుడు ట్రెండ్ ఏంటంటే అందరూ ఎవ్రీ ఇయర్ మాస్టర్ హెల్త్ చెకప్స్ చేయించుకుంటున్నారు. దట్స్ ఎ గుడ్ థింగ్. ఎందుకంటే చాలా డిసీజెస్ కెన్ బి ఐడెంటిఫైడ్ ఇన్ మాస్టర్ హెల్త్ చెకప్స్. రొటీన్గా ఏం ప్రాబ్లం లేకుండా వచ్చి ఐడెంటిఫై అయ్యి కిడ్నీ డిసీజ్ ఐడెంటిఫై చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. కానీ వెన్ యూ కంపేర్ ఇప్పుడు డయాబెటిక్, హైపర్‌టెన్సివ్ లేదంటే వేరే సమస్యలు ఉన్న వాళ్ళు చేయించుకుంటే, మామూలు వాళ్ళు చేయించుకుంటే కిడ్నీ డిసీజ్ బయటపడే ఛాన్సెస్ ఈ గ్రూప్లో ఎక్కువ ఉంటుంది. నార్మల్ పేషెంట్స్ చేయించుకుంటే ఆ గ్రూప్ తక్కువ. బట్ మీకు ఒకవేళ మీ ఫ్యామిలీలో ఏమీ లేకపోయినా మీరు అప్రహెన్సివ్గా ఉన్నారు అంటే కనుక అట్లీస్ట్ 5 yearsకి ఒకసారి మాస్టర్ హెల్త్ చెకప్ చేయించుకోండి. ఓకే. దట్ ఈస్ వాట్ జనరల్లీ వి రికమెండ్. సో, ముందే తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఎందువల్ల అంటారు? అంటే బీపీ, షుగర్ ఇట్లాంటి దీర్ఘకాలిక ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు రెగ్యులర్గా టాబ్లెట్స్ వేసుకుంటారు కదా. ఈ మెడికేషన్ తీసుకోవటం వల్ల కిడ్నీ ఫెయిల్ అవుతుందా, లేకపోతే ఏంటి రిలేషన్ వీటికి దీనికి? ఈ డయాబెటీస్ ఇప్పుడు షుగర్ పెరుగుతుంది. షుగర్ పెరగడం వల్ల వచ్చే ప్రాబ్లం ఏముంది, మెడిసిన్ తీసుకుని తగ్గుతుంది. కానీ ఈ షుగర్ వేరే ఆర్గన్స్ ఎఫెక్ట్ చేస్తుంది. కళ్ళు, నరాలు, హార్ట్, కిడ్నీ. ఇది మేజర్ ప్రాబ్లం మనకి. ఇది ఒక చైన్ రియాక్షన్ లాగా అనమాట. ఒకసారి మనకి కిడ్నీ డ్యామేజ్ అవ్వడం స్టార్ట్ అయింది అనుకోండి, ఎర్లీ స్టేజెస్లో అంటే ఇప్పుడు చెప్పాను కదా, ఫస్ట్ ప్రోటీన్ లీక్ అవ్వడం ఫస్ట్ స్టేజ్ మనకి ఎప్పుడైనా కిడ్నీ డిసీజ్లో. ఆ ప్రోటీన్ లీక్ అవ్వడం ఒకసారి స్టార్ట్ అయ్యి మనం దాన్ని కంట్రోల్ చేయలేదు అనుకోండి, సో ఈ ప్రాసెస్ మనం ఆపలేము. ఇంకా ఈ మందులు ఇచ్చేది కూడా మనం ఆ ప్రాసెస్ని స్లో చేయడానికే కానీ కంప్లీట్లీ దాన్ని అక్కడితో ఆపేయలేము. సో, ఎర్లీ స్టేజ్లో మనం ఐడెంటిఫై చేయగలిగితే దాన్ని చాలా ప్రొలాంగ్ చేయొచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు మందులు తీసుకోకుండా, షుగర్ కంట్రోల్ చేసుకోకుండా ఉంటే కనుక ఒకసారి కిడ్నీలో ప్రాబ్లమ్ స్టార్ట్ అయితే వితిన్ ఎ స్పాన్ ఆఫ్ 2-3 years మీరు డయాలసిస్కి వెళ్ళిపోతారు. సేమ్ పర్సన్ని మీరు మందులు తీసుకొని షుగర్స్ కంట్రోల్ చేసి డైట్ కంట్రోల్ చేస్తే కనుక ఆ 3 yearsని మనం 10 years, 15 years చేయొచ్చు. ఓకే. అంత డిఫరెన్స్ ఉంటుంది. ఇప్పుడు మీరు డయాలసిస్ అన్నారు కదా, అసలు డయాలసిస్ అంటే ఏంటి డాక్టర్? జనరల్ ఇప్పుడు మనం ఈ మామూలుగా 2 రకాలుగా ఉంటుంది. కిడ్నీ డ్యామేజ్ మామూలుగా 2 రకాలుగా ఉంటుంది. ఒకటి టెంపరరీ ప్రాబ్లం. అంటే ఇంతకుముందు నార్మల్గా ఉన్న కిడ్నీస్, అంటే ఏ ప్రాబ్లం లేని వాళ్ళలో, నార్మల్ కిడ్నీస్ ఉన్న వాళ్ళలో ఏదైనా కారణం చేత, జనరల్లీ ఇవి ఇన్ఫెక్షన్స్, సివియర్ డిహైడ్రేషను, లేకపోతే ఈ చెట్ల మందులు, నాటు మందులు వేసుకొని పెయిన్ కిల్లర్స్ ఎక్కువ వాడి అన్నెసరీగా యాంటీబయాటిక్స్, ఆర్ఎంపీస్ వీళ్ళందరూ ఇచ్చేసి పంపిస్తారు. వీళ్ళల్లో టెంపరీగా సడన్గా క్రియాటిన్ పెరుగుతుంది. ఓకే. సో, ఈ టెంపరీగా కిడ్నీ డౌన్ అయినప్పుడు కూడా మనం డయాలసిస్ చేస్తాము. ఇదొక పద్ధతి. 2, ఇందాక మనం మాట్లాడుకున్నట్లు లాంగ్ టర్మ్ డిసీజెస్, డయాబెటీస్ కానీ, హైపర్ టెన్షన్ కానీ ఉన్నప్పుడు వీళ్ళకి ఏంటంటే క్రియాటిన్ స్లోగా పెరుగుతుంది. అంటే ఇప్పుడు 1.5 ఉంటుంది, తర్వాత ఒక 6 months తర్వాత 2, తర్వాత 2.5 ఇలా స్లోగా పెరుగుతుంది అనమాట. సో, అట్లాంటి వాళ్ళు కూడా డయాలసిస్ చేస్తాం. సో, ఈ టెంపరీగా చేసే డయాలసిస్, పర్మనెంట్గా చేసే డయాలసిస్ పద్ధతి ఒకటే. అంటే మనం బ్లడ్ తీసుకొని ఒక చిన్న ట్యూబ్ పెడతాము. ఆ ట్యూబ్లోంచి బ్లడ్ తీసుకొని మెషిన్లోకి పంపించి ప్యూరిఫై చేసి మరీ రిటర్న్ పంపిస్తాం బ్లడ్. సో, ప్రాసెస్ సేమ్ చేంజ్ అవ్వదు. కాకపోతే ఈ టెంపరీ ప్రాబ్లం, అక్యూట్ కిడ్నీ ఇంజురీ అంటాం మనం మెడికల్ లాంగ్వేజ్లో, ఇట్లాంటి వాళ్ళలో ఒకసారి డయాలసిస్ స్టార్ట్ అయితే
వాళ్ళు బయటకు వచ్చే ఛాన్సెస్ 70 to 80% ఉంటుంది. ఓకే. కానీ లాంగ్ టర్మ్ డిసీజెస్ ప్రీవియస్లీ మనకి ఆల్రెడీ క్రియాటిన్ ఎక్కువ ఉంది తెలుసు, మనకి స్లోగా పెరిగింది 4-5 అయిందంటే ఇట్లాంటి వాళ్ళు ఒకసారి డయాలసిస్ మీదకి వెళ్తే బయటకు వచ్చే ఛాన్స్ చాలా తక్కువగా ఉంటుంది. ఓకే. సో డయాలసిస్ నథింగ్ బట్ ప్యూరిఫికేషన్ ఆఫ్ బ్లడ్ని మనం తీసుకొని మెషిన్లోకి పంపించి అది ప్యూరిఫైడ్ బ్లడ్ మనం వెనక్కి పంపిస్తాం. ఎందుకు చేయాల్సి వస్తుంది అంటే కిడ్నీ ఆ పని చేయట్లేదు కాబట్టి ఆ పని మనం బయట నుంచి చేస్తున్నాం. చాలా మంది అనుకుంటారు డయాలసిస్ చేస్తే కిడ్నీ బాగైపోతుందని. డయాలసిస్ చేస్తే కిడ్నీ ఎప్పటికీ బాగోదు. డయాలసిస్ అంటే కిడ్నీ చేసే పనిని మనం బయట నుంచి చేస్తాం అంతే. అంతేగాని కిడ్నీ రికవరీలో కానీ దాంట్లో మనకి డయాలసిస్ ఏ విధంగా హెల్ప్ అవ్వదు.